హలో అండి, వెల్కమ్ టు రమేజ్యోతి వ్లాగ్స్. నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోమాకండి, ఓకేనా? మనం ఎంత ట్రై చేసినా దేవుడి అనుగ్రహం లేనిది ఆయన దర్శనం మనకి కలగదు అని అంటారు. సో నిజంగా మాకు అలాగే జరిగిందండి. పెద్ద కాకాని శివాలయం టెంపుల్ ఎంతమందికి ఐడియా ఉంది? సో అది గుంటూరుకి పక్కనే, కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము అని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఈ శివాలయానికి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నామో, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి. తనకి కుదిరినప్పుడు నాకు కుదరట్లేదు, నాకు కుదిరినప్పుడు తనకు కుదరట్లేదు. ఏదో ఒక వర్క్ వల్ల వెళ్ళకపోవడం అనేది జరిగేది. సో ఇలా కాదు, ఇంకా ఏదైనా సరే వెళ్ళాల్సిందే అని చెప్పి, ఎవరు వచ్చినా రాకపోయినా వెళ్ళాల్సిందే నా లెక్కలో తను నేను ఇద్దరం అనుకున్నాము. ఫైనల్గా ఆయన మాకు ఆ రోజు దర్శనం ఇస్తాడని అయితే మేము అసలు అనుకోలేదు. అది ఏ రోజు అంటే శివరాత్రి నెక్స్ట్ డే అండి. అందుకని గుడి కూడా చాలా డెకరేషన్ చేసి చాలా బాగుంది. గుడి కూడా అసలు అనుకోని ప్రయాణం కాబట్టి ఇది నాకు వీడియో తీయడం కూడా అవ్వలేదు వెళ్ళేటప్పుడు. నేను గుడిలోకి వెళ్ళిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, గుడి టెంపుల్ అదంతా చూసిన తర్వాత అబ్బా వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి, మీతో షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడు అనిపించి ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ చేసిన వీడియో అండి ఇది. సో అలాగా కొన్ని మనం అనుకున్నా కూడా జరగవు, అవి టైం వచ్చినప్పుడే జరుగుతాయని చెప్పి నాకైతే అర్థమైంది. సో కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి, వెయిట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. అది దీనికే కాదండి, దేనికైనా సరే తొందరపడి పరుగులు తీసి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది అంటారు కదా. సో అలానే తొందరపడి ఆవేశపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే, కొంచెం ఓపిక పట్టి ఉంటే అంతా మన మంచిగా జరిగితే అంతా మంచిగా జరుగుతుందని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. అసలు ఈ టెంపుల్ వెళ్ళడానికి నేను చెప్పిన దానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉందండి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా, ఆయన దర్శనం నాకు శివరాత్రి రోజు జరిగిద్ది అనేది నేను అసలు అనుకోలేదు. సో శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్, అది కూడా మండే రావడంతో నిజంగా చాలా బాగా దర్శనం అయితే అయ్యింది మాకు. నిజంగా మేము అనుకున్నప్పుడు వెళ్ళినా కూడా ఇలా జరగదేమో, అంత బాగా దర్శనం అయింది మాకు. చాలా మంచిగా అనిపించింది. అండ్ గుడి కూడా చాలా బాగుందండి. అసలు ఫుల్ డెకరేషన్స్ చేసి బంతి పూలతో చాలా అంటే చాలా బాగుంది గుడి కూడా. అండ్ జనాలు కూడా చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు. దర్శనానికి మాకు వచ్చేసరికి ఒక 10 to 15 minutes టైం అయితే పట్టిందండి, ఎందుకంటే జనాలు ఉన్నారు కాబట్టి కొంచెం. అండ్ అలాగే మనకి ఈ గుడిలో కాలభైరవ స్వామి కూడా ఉంటారండి. ఇక్కడ మనం కాలభైరవ స్వామి కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే నాగరాజ స్వామి కూడా ఉంటారండి. సో చక్కగా మనం దండం కూడా పెట్టుకోవచ్చు. చక్కగా మన చేతులతోనే పాలాభిషేకం చేసుకొని దండం కూడా పెట్టుకోవచ్చు నాగరాజ స్వామికి. అండ్ నాకు వచ్చేసరికి అండి మ్యాక్సిమం నేను టెంపుల్స్కి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే కొంచెం నాకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, నాకు టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టమని. ఎందుకంటే మనసు బాగోపోయినప్పుడైనా, లేదంటే ఏదైనా అనుకున్నది జరగకపోయినా అక్కడికి వెళ్తే జరిగిద్దని ఒక నమ్మకం. అండ్ అలాగే కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు అని. ఇంకా ఫైనల్గా మాకైతే దర్శనం అయిపోయింది. ఇంకా ప్రసాదం కూడా తీసుకున్నాం. ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ అలాగే ఇంకా గుడిలోనే అన్నదానం కూడా చేసి మేము రిటర్న్ అయితే బయలుదేరాము. ఇది మనకి కాకని స్టార్టింగ్లో ఉంటుందండి శివయ్య బొమ్మ ఇక్కడ. అండ్ మాకు రిటర్న్లో వస్తున్నప్పుడు గేట్ కూడా పడిందండి. అప్పటికి చాలా టైం అయింది. ఇంకా గేట్ పడడం వల్ల ఇంకొంచెం టైం అనేది ఇంకా ఎక్కువ అయింది. అసలు నేను ఈ వీడియో సంగతి మర్చిపోయానండి. ఇప్పుడు స్టోరేజ్ చూస్తుండగా నాకు ఈ వీడియో అనేది కనిపించింది. ఇంకా అందుకని మీతో షేర్ చేసుకుందామని చెప్పి అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ గేట్ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇది గుంటూరులో ఏ ఏరియా అన్నది మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఫైనల్గా మా ఫ్రెండ్తో సెల్ఫీ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరామండి.